నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హైదరాబాద్ అండి. ఈరోజు ప్రధానంగా మోకాల మార్పిడి సర్జరీ తర్వాత నొప్పి లైఫ్ టైం నాకు రాకుండా ఉంటుందా అనేవి చాలామంది దగ్గర వింటూ ఉంటాను నేను. దాని గురించి డిస్కస్ చేద్దాం. మోకాల మార్పిడి ఆపరేషన్ తర్వాత నొప్పి అనేది యూజువల్గా కొన్ని రోజులు ఇనీషియల్గా రికవరీ అయ్యే వరకు నెల నుండి 3 నెలల వరకు నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుందండి. అది మేజర్ నొప్పి కాదు. కాలు ముడవడానికి, చాపడానికి కొంచెం ఆ కండరాలు స్ట్రాంగ్ అయ్యేంత వరకు నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా కూర్చొని లేవడానికి ఇబ్బంది అనేది కొన్ని రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందికి 1 మంత్ లోపల, కొంతమందికి 3 నెలల వరకు రికవరీ అనేది కంప్లీట్గా అయిపోతుంది. 3 నెలల తర్వాత కూడా నొప్పి వస్తుంది అంటే కనుక దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనము ఎక్కువగా పేషెంట్స్లో నేను చూసేది ఏంటి అంటే మోకాలు ముందు భాగంలో ఎక్కువ మందికి నొప్పి ఉంటుంది. అది ఎందుకు అంటే మనం ఇండియన్ సినారియోలో ఇండియన్ పేషెంట్స్లో మోచిప్ప అనేది మార్చం మనం. అదే మోకాలు పైన ఉండే పటెల్లాని యూజువల్గా రీప్లేస్ చేయము. దానివల్ల అది మూమెంట్ అవుతున్నప్పుడు కొంతమందికి యాంటీరియర్ నీ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అది మేజర్ ఇష్యూ కాదు. కొంతమందికి సౌండ్స్ కూడా వస్తాయి. సౌండ్స్ రావడానికి కూడా ఈ పటెల్లా రీప్లేస్ చేయకపోవడం అనేది ఒక కారణం. మనం ఎందుకు చేయము అంటే కనుక మన పటెల్లా అనేది యూజువల్గా థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. మనం యూజువల్గా నీ రీప్లేస్మెంట్ చేసేది 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. వాళ్ళలో ఏంటంటే ఆల్రెడీ ఆ బోన్లో ఆస్టియోపోరోసిస్ పటుత్వం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పటెల్లాను కూడా రీప్లేస్ చేస్తే అది ఫ్రాక్చర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకొరకు మనం రీప్లేస్ చేయము. సో యాంటీరియర్ నీ పెయిన్ అనేది ఒకటి కామన్గా చూస్తూ ఉంటాం. యాంటీరియర్ నీ పెయిన్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కండరాలు గట్టిపడుతున్న కొద్దీ ఆ మోకాలు నీ పెయిన్ తగ్గడానికి, యాంటీరియర్ నీ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. రోజు నడుస్తున్నప్పుడు కూడా నొప్పి ఎక్కువగా అవుతుంది. కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నాను. ఆపరేషన్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాంటి స్టేజ్లో ఉన్నాను అన్నప్పుడు ఒకసారి మళ్ళీ అలైన్మెంట్, ఇప్పుడు ఇంప్లాంట్ అనేది ఏదైతే పెట్టామో అలైన్మెంట్ ఏదైనా మారిందా లేదా అనేది దానికోసం ఎక్స్రేలు చేసుకొని చూడాలి. కొంతమందికి ఏదైనా చిన్న స్ప్రెయిన్ అయినప్పుడు చిన్నగా బెనికినప్పుడు కొన్ని రోజులు నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ నొప్పి అలాగే కంటిన్యూస్గా ఉంది అంటే కనుక ఇంప్లాంట్ లూజనింగ్ అనేది ఒకటి చూసుకోవాలి. ఎసెప్టిక్ లూజనింగ్ అనేది కూడా ఒకటి కారణంగా ఉంటుందండి. లోపల సిమెంట్తో మనం బోన్కి ఇంప్లాంట్ని ఫిక్స్ చేస్తాం. ఎసెప్టిక్ లూజనింగ్ అంటే ఆ సిమెంట్ బోన్ మధ్యలో ఇంటర్ఫేస్లో సిమెంట్ లూజ్ అవ్వడం వల్ల ఆ ఇంప్లాంట్ అలైన్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇబ్బంది చాలా రోజులు ఉంటుంది, తగ్గట్లేదు అసలు అన్నప్పుడు దానికి కొన్ని ప్రత్యేకమైన స్కాన్స్ ఉంటాయి. ఆ బోన్ మధ్యలో, ఇంప్లాంట్ మధ్యలో, బోన్ మధ్యలో ఆ లూజనింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. అలాంటిది అవుతే కనుక రీప్లేస్మెంట్ మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇంకా నొప్పి రావడానికి అవకాశాలు ఇంకొకటి ఇన్ఫెక్షన్ అనేది మనకి యూజువల్గా తెలిసిపోతుంది. కాల్లో వాపు పెరగడం కానీ, నొప్పి పెరగడం కానీ, రెడ్నెస్ పెరగడం కానీ, జ్వరం రావడము, లేదు అంటే కనుక కుట్ల దగ్గర నుండి డిశ్చార్జెస్ రావడము, ఇట్లాంటివన్నీ వస్తుందంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకొని దానికి కూడా రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ అంశాలు ఏంటి అంటే జాగ్రత్తలు తీసుకోవడానికి, భయపడడానికి కాదు. యూజువల్గా మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది ప్రాపర్గా మనం ఎవాల్యుయేషన్ ప్రాపర్గా చేసుకున్నాం అనుకోండి అండ్ సర్జరీ ప్రాపర్గా చేసామనుకోండి, ఇవన్నీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఎసెప్టిక్ లూజనింగ్ అనేది చెప్పాను. అది ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు సరైన పద్ధతుల్లో ఆ సిమెంట్ మిక్సింగ్ దగ్గర నుండి ఇంప్లాంట్ పెట్టేంత వరకు ప్రాపర్గా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే లూజనింగ్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అంటే ఆపరేషన్ చేసే ముందే మూత్రం ఇన్ఫెక్షన్ నుండి దగ్గు, జలుబు కానీ, వేరే ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఆపరేషన్ చేయకుండా ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆపరేషన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాపర్గా అంటే ఎవాల్యుయేషన్లోనే మ్యాక్సిమం మన రికవరీ అనేది మనకు తెలుస్తుంది. ఎవాల్యుయేషన్లో ఏదైనా మిస్ అయితే కనుక డెఫినెట్గా ఏదో కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నా మోకాలు మార్పిడి తర్వాత నొప్పి లేకుండా ఉండగలుగుతానా లైఫ్ టైం అంటే కనుక 100% ఉండగలుగుతారు. ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ప్రాపర్గా సర్జరీ అయినప్పుడైతే
ఇబ్బంది లేకుండానైతే ఉండగలుగుతారు. సో అది లైఫ్ టైం వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.